శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాజకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్యలహరి మీద మనం గత 5 రోజులుగా అమ్మవారు పలికించినంత మేర, శంకర భగవత్పాదులు కటాక్షించినంత మేర కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున తృషాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ అని ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి మనబోటి వారి చేత ఎలా ప్రార్థన చేయించాలో నేర్పడం కోసమని శంకరులు అమ్మవారిని ఉద్దేశించి చేసినటువంటి శ్లోకానికి వ్యాఖ్యానాన్ని వినిపించారు. ఇవాల్టి రోజున శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చేసినటువంటి ప్రయోగం వేరొక శ్లోకంలో చెయ్యలేదు. అన్ని పరమాద్భుతమైనటువంటి ప్రయోగాలని చేశారు. ఒక రోజున మీకు ఒక శ్లోకం గురించి నేను వివరణ చేస్తూ ఒక మాట చెప్పాను. ధునోతుధ్వాంతన్న స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తపశివే అన్న శ్లోకంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని, అమ్మవారి యొక్క జుత్తుని వర్ణిస్తూ, అది మనం ఈ కంటితో చూడడం కుదరదు కాబట్టి దాని యొక్క వైశిష్యాన్ని వర్ణిస్తూ శంకరులు మనకి మానసిక దర్శనం చేయించడం కోసమని చేసినటువంటి ప్రయత్నం ఆ శ్లోకంలో ఎలా నిగూఢంగా దాగి ఉందో వివరణ చేశాను. అలాగే శంకరులు సౌందర్యలహరిలో చేసినటువంటి పరమోత్కృష్టమైన శ్లోకాల్లో ఇవాళ చెప్పబోతున్నటువంటి శ్లోకం ఒకటి. ఇది సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన శ్లోకం కాదు, అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి అమ్మవారి యొక్క పాపటని దర్శనం చేయిస్తారు. ఎందుచేత అంటే అమ్మవారు కూర్చుని ఉన్నప్పుడు సాధారణంగా అమ్మవారి శిరస్సు మీద కిరీటంతోనే కూర్చుని ఉంటుంది తప్ప కిరీటం లేకుండా అమ్మవారి దర్శనం మనం ఎప్పుడూ చెయ్యలేం కదా. దేవాలయంలో తల్లి ఎప్పుడూ కిరీటంతో ఉంటుంది. ఉన్నప్పుడు మీకు అసలు అమ్మవారి యొక్క కేశ సంపదే మీకు దర్శనం అవ్వదు. అవనప్పుడు అమ్మవారు తీసినటువంటి పాపట మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. ఒకవేళ పాపట దర్శనం చేద్దామన్నా పాపట తీసుకునే ముందు అమ్మవారు పెట్టుకున్నటువంటి సింధూర చుక్క మీకు ఎలా దర్శనం అవుతుంది? అవదు. కానీ అమ్మవారి దగ్గర తప్పకుండా దర్శనం చెయ్యవలసినటువంటి వాటిలో అదొకటి. అలా ఎందుకు దర్శనం చెయ్యాలి? అలా చేస్తే ఏమవుతుంది అసలు? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలో చెప్తారు. అందులో అంటారు, తనో తుక్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహస్రోత సరణిరివ సీమంతకరణి వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర
అని దిశాం బృందై బందీకృతమివ నవీనార్క కిరణం అంటారు. అది ఎంత గొప్ప ప్రయోగమో చెప్పలేను ఆ శ్లోకం. అందులో మొట్టమొదటి అంటారు తనోతు క్షేమం, అమ్మా మాకు క్షేమము కలుగుగాక నహ. మళ్ళీ శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ మాట్లాడినా నాకొక్కడికే 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 అనరు. మనలో ఎవరైనా మీలో ఎవరైనా దర్శనం చేశారేమో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక్కసారి మీరు అంతరంగంలోకి వెళ్ళి విచారణ చేసి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అమ్మవారు జుట్టు పాపట తీసుకున్నప్పుడు ఈ ముందు పెట్టుకునేటటువంటి సింధూర బొట్టు చుక్క మీరు ఎప్పుడైనా దర్శనం చేశారా? నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 99.9% మంది అసలు అటువంటి దర్శనం చేసి ఉండి ఉండరు. అసలు అలా ఒకటి ఉంటుంది, దాన్ని దర్శనం చేద్దామన్న స్పృహ కూడా మనకు ఉండదు కదా. అయితే దాని గొప్పతనం ఏమిటి? ఎందుకు అలా దర్శనం చేయడం? ఆ దర్శనం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి చెప్పాలి కదా శంకరులు. శంకరాచార్యుల వారి దగ్గర ఒక గొప్ప శక్తి ఉంది శ్లోకాలు రాయడంలో. ఆయన ఎప్పుడూ కూడా చాలా పొదుపైనటువంటి ఇల్లాలు ఎంత జాగ్రత్తగా భర్త కొని తెచ్చినటువంటి వంట సామాగ్రి వాడుకుంటుందో అలా శంకరాచార్యుల వారు ఎక్కువ పదాలు వెయ్యరు. అసలు ఒక విషయం చెప్పవలసి వస్తే ఒక్క పదమే వాడతారు. ఒక విషయం చెప్పడానికి ఒకటి కన్నా ఎక్కువ పదాలు అసలు వేయరు శంకరులు. అలాంటి శంకరులు ఈ శ్లోకంలో ఒకే విషయం చెప్పడానికి 4 మాటలు వేశారు. అలా 4 మాటలు వేశారు అంటే మీరు ఆ శ్లోకాన్ని 15 మాటలు 50 మాటలు 100 మాటలు చదివి 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 ఇందులో ఎందుకు ఇన్ని మాటలు వేశారు శంకరాచార్యులు వారి ఈ మాట అని చెప్పి మీరు తరచి తరచి చూడాలి. అందులో గొప్పతనం చూడండి. తనోతు క్షేమం నహ అంటారు. నహ అంటే మాకు, మా అందరికీ. ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకుంటున్నారో వారందరికీ, ఈ శ్లోకములకు వ్యాఖ్యానం ఎవరు వింటున్నారో వారందరికీ ఏం కలగాలి? తనోతు క్షేమం, క్షేమం కలగాలి. క్షేమం అంటే ఏమిటి? ఉన్న వస్తువులు ఉన్నట్టుగా ఉండి మనకున్నటువంటి ఐశ్వర్యం నిలబడి అమ్మవారి యొక్క అనుగ్రహము మన యందు ప్రసరించడం. అది ఎటువంటి అనుగ్రహం ప్రసరించాలట? తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్య లహరి. అమ్మా నీ వదన సౌందర్య లహరిని దర్శనం చేస్తున్నాను అన్నారు ముందు. అమ్మవారి యొక్క ముఖం గురించి మాట్లాడుతూ వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అన్నారు, వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీ నాభలోచన అన్నారు. ఆవిడ ముఖంలోంచి ఒక దీప్తి, ఒక ప్రకాశం, ఒక వెలుతురు, అపారమైనటువంటి తేజస్సు వస్తుంటుంది. ఇది ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మిగిలిన అవయవాలలో ఉండదా? ఉంటుంది. కానీ మీరు అమ్మవారి యొక్క తేజస్సుని అపారంగా చూడగలిగినది అమ్మ ముఖంలో చూడగలరు. ఎందుచేత? నిన్నటి రోజున మీకు చెప్పాను, అమ్మవారి కన్నులలో వచ్చేటటువంటి కాంతే అంత సౌందర్యవంతమైతే ఇంకా అమ్మవారి యొక్క ముఖ దీప్తి ఎంత అందంగా ఉంటుంది.